బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మద్రాస్ హైకోర్టులో టీవీకే చీఫ్ విజయ్ కి చుక్కెదురైంది. ఆదాయ వివరాలు వెల్లడించలేదని విజయ్ పై ఐటీ ఆరోపణలు చేసింది. విజయ్ పై 1.5 కోట్లు జరిమానా విధించింది. ఐటీ జరిమానాపై హైకోర్టులో విజయ్ పిటిషన్ వేశారు. అయితే జరిమానా చెల్లించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఐటీ శాఖ ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు సమర్థించింది. విజయ్ పిటిషన్ను తోసిపుచ్చింది మద్రాస్ హైకోర్టు. ఇక మద్రాస్ హైకోర్టులో అయితే టీవీకే చీఫ్ విజయ్ కి చుక్కెదురైంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. చాలా గుడ్ మార్నింగ్. సో విజయ్ పైన ఇప్పటికే అటు సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. సినిమాకు సంబంధించి కరూర్ తొక్కేసలాట ఏదైతే జరిగిందో సో ఆ విషయంలో ఒకవైపు నడుస్తుంది. కానీ ఇప్పుడు ఐటీ మరొక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. సో విజయ్ పైన ఐటీ దాడులు జరిగాయి. సో దీంట్లో భాగంగా ఇప్పటికే దానిపైన హైకోర్టుకు వెళ్లారు విజయ్. సో మద్రాస్ హైకోర్టులో విజయ్ కి నిజానికి చుక్కెదురని చెప్పాలి. సో ఆదాయ వివరాలు ఇవ్వట్లేదంటూ కూడా విజయ్ పైన ఇప్పటికే ఐటీ ఆరోపణలు చేస్తోంది. సో గతంలో కూడా విజయ్ పైన ఐటీ దాడులు కూడా జరిగాయి. ఐటీ విజయ్ పైన సీరియస్ కూడా అయింది. సో 1.5 కోట్లు అంటే 1,50,00,000 జరిమానా విజయ్ పైన ఐటీ విధించింది. అయితే ఈ జరిమానా పైన విజయ్ కోర్టుకు వెళ్లడం జరిగింది. సో దానిపైన హైకోర్టులో విజయ్ పిటిషన్ ఖచ్చితంగా చెల్లించాల్సిందేనంటూ హైకోర్టు కూడా ఆదేశం జారీ చేసింది. సో దీంట్లో భాగంగా ఐటీ శాఖ ఉత్తర్వులు ఏదైతే ఇచ్చిందో ఆ ఉత్తర్వులను కూడా మద్రాస్ హైకోర్టు సమర్పించింది. విజయ్ అంటే ఇది అక్రమంగా చేస్తున్నారంటూ విజయ్ కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో విజయ్ పిటిషన్ తోసిపుచ్చింది. సో విజయ్కి ఇప్పటికే అన్ని వైపుల నుంచి కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాలి. ఓవైపు ఇప్పటికే జననాయకన్ సినిమాకు సంబంధించి ఆయన ఆ సినిమా రిలీజ్ నోచుకోవట్లేదు. మరోవైపు ఇప్పుడు ఈ ఐటీ దాడులు కూడా ఆ విజయ్ ని కొంచెం ఇరుకులు పెట్టేలాగా కనిపిస్తున్నాయి. అది ఇప్పటికే కరూర్ ఘటనకు సంబంధించి ఇప్పటికే దానిపైన విజయ్ కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే సిబిఐ ఎంక్వైరీ కూడా పోవడం జరిగింది. అయితే జననాయకన్ సినిమా ఇప్పటికే ఇబ్బందులకు గురవుతోంది. బట్ అయినా కానీ విజయ్ ఎక్కడా తగ్గట్లేదు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సినటువంటి సినిమా సెన్సార్ అభ్యంతరాలు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, ఇవన్నీ చుట్టుముడుతున్నాయి, వివాదాలు నడుస్తున్నాయి. సో రిలీజ్ అవుతుందా కాదన్నటువంటి సందిగ్ధ నడుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో అటు అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజకీయ అడ్డుగోడల్లో విజయ్ చాలా రోజుల నుంచి సతమతమవుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. టీవీకి ప్రకటించిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్తూ ఆయన ఫైనల్ సినిమా జననాయకన్ సినిమా అయితే గనక ఈ సినిమా రిలీజ్ అవ్వడం పైన ఇప్పటికే కొన్ని ఆటంకాలు మాత్రం ఎదురవుతున్నాయి. కోర్టులో సెన్సార్ వివాదం నడుస్తుండగానే ఇప్పుడు ఈ ఐటీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఐటీ ఏదైతే నోటీసులు జారీ చేసిందో 1.5 కోట్లు కట్టాలంటూ జరిమానా విధించిందో సో దానికి సంబంధించి కూడా ఈ రోజు హైకోర్టులో విజయ్ పిటిషన్ తిరస్కరించింది. సో విజయ్ ఇక కోర్టు అది 1.5 కోట్ల రూపాయలు కట్టాల్సిందే అంటూ కూడా విజయ్ కి హైకోర్టులో చుక్కెదురైంది. ఇక ఐటీకి కట్టాల్సినటువంటి నేపథ్యం ఏర్పడింది. శ్రీకాంత్, ఇప్పుడు హైకోర్టు అయితే కంపల్సరీ 1.5 crores కట్టాలని విజయ్ కి చెప్పింది. సో మరి నెక్స్ట్ విజయ్ ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇక కోర్టు ఆదేశాలను ఫాలో కావాల్సిందే. ఎందుకంటే దీనిపైన మళ్ళీ ఇప్పుడు సుప్రీంకి వెళ్ళినా కానీ అక్కడ గంటకు లాయర్లను పెట్టి మళ్ళీ తను ఖర్చులు పెడతారా లేదంటే న్యాయం కోసం కొట్లాడతారా? సో ఇదంతా కూడా కొంత అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో హైకోర్టు డిసిషన్ ఫైనల్ గా ఉంటుంది కాబట్టి సో ఇక వేరే ఆప్షన్ మాత్రం హైకోర్టులో విజయ్కి అయితే ఏం కనిపించట్లేదు. సో ఐటీ శాఖ విధించినటువంటి జరిమానా అంటే ఉన్న అత్యధిక ఆస్తులకు సంబంధించి వాటికి సంబంధించి అంటే పన్నులు ఎగవేస్తున్నారన్నటువంటి నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ కి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బని చెప్పాలి. ఆదాయ పన్ను వివరాలు పూర్తిగా చెప్పట్లేదు అన్నటువంటి ఆరోపణలపైనే ఐటీ శాఖ జరిమానాను విధించింది. సో ఆ జరిమానాను సవాల్ చేస్తూ విజయ్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో దీంట్లో అంటే ఆదాయ వివరాలు చెప్పడంలో లోపాలు ఉన్నాయంటూ కూడా ఐటీ శాఖ ఇప్పటికే గుర్తించడం జరిగింది. విజయ్ పైన ఆల్మోస్ట్ 1.5 కోట్ల జరిమానా విధించింది. సో దీంట్లో భాగంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఐటీ శాఖ చర్యల్లో ఎట్లాంటి లోపం లేదంటూ కూడా స్పష్టం చేసింది. ఏదైతే విధించినటువంటి జరిమానా ఖచ్చితంగా చెల్లించాల్సిందేనంటూ కోర్టు ఆదేశించింది. ఆదేశించడమే కాకుండా విజయ్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ విజయ్ పిటిషన్ ని హైకోర్టు డిస్మిస్ చేసేసింది. ఇక దీంతో ఐటీ శాఖ ఉత్తర్వులకు మాత్రం కోర్టు మద్దతు లభించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఐటీ జరిమానా రద్దు పిటిషన్ కొట్టేసినటువంటి నేపథ్యంలో ఇక విజయ్కి వేరే ఆప్షన్ లేదు. ఆ డబ్బులు తిరిగి చెల్లించాల్సిందే. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.